డ్రెస్ స్వాధీనం చేసుకున్న కేసులు పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వైసీపీ స్టూడెంట్ వింగ్ లీడర్ కొండారెడ్డి గుడివాడకు చెందిన చరణ్ ను డ్రెస్ కోసం గత నెల 31న ఫ్లైట్ లో బెంగళూరు పంపాడు. నిన్న వైజాగ్ వచ్చిన చరణ్ ను శ్రీకాకుళంకి చెందిన హర్ష రిసీవ్ చేసుకున్నాడు. ఆఫీసర్ దానికి లీడ్ చేస్తున్నారు. సో ఈ ఆపరేషన్ ప్రాసెస్ లో భాగంగా 31వ తారీఖున నిన్న సాయంత్రం మనం ఈగిల్ అలాగే టాస్క్ ఫోర్స్ విశాఖపట్నం సిటీ టాస్క్ ఫోర్స్ జాయింట్ ఆపరేషన్ లో ఒక ముగ్గురు వ్యక్తుల్ని మనం పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఒక 48 సిడి బ్లాట్స్ ఎల్ఎస్డి బ్లాట్స్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. వాళ్ళని విచారించిన తర్వాత మనకి వాళ్ళు ఈ చరణ్ ఒక వ్యక్తి పేరు, ఇంకొక వ్యక్తి పేరు కొండారెడ్డి, ఇంకొక వ్యక్తి హర్షవర్ధన్ నాయక్. సో ఈ ముగ్గురిని మనం ఈ చరణ్ అన్నతను బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్, కొండారెడ్డి అన్నతను ఎంబీఏ సెకండ్ ఇయర్ స్టూడెంట్. ఇతను విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ యువ విద్యార్థి అధ్యక్షుడు, స్టూడెంట్ లీడర్ కొండారెడ్డి అన్నది. సంగి హర్షవర్ధన్ నాయుడు కూడా బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. సో మనం విచారించిన తర్వాత తెలిసింది ఏంటి అంటే కొండారెడ్డి అన్న అతను ఎవరైతే వైసీపీ యూత్ లీడర్ అయితే విశాఖపట్నం యూత్ స్టూడెంట్ లీడర్, అతను ఈ చరణ్ అన్న అతనికి ఒక 25,000 ఇచ్చి బెంగళూరుకి పంపించడం జరిగింది. ఈ ఎల్ఎస్టీ అన్న డ్రగ్ అనేది బెంగళూరు నుంచి ఇక్కడ తేవడం జరిగింది. ఈ కొండారెడ్డి ఈ చరణ్ అన్న వ్యక్తికి 25,000 ఇచ్చి ఎల్ఎస్టీ తీసుకురావడం నిమిత్తం ఈవెన్ ఫ్లైట్ టికెట్స్ కూడా కొండారెడ్డినే బుక్ చేశాడు. సెంటన్ అన్న వ్యక్తి బెంగళూరులో అతని దగ్గర నుంచి ఎల్ఎస్టీ బ్లాక్ తీసుకురావడం కోసం పంపించడం జరిగింది. అక్కడ సెంటన్ అన్న వ్యక్తి ఇతనికి 48 ఎల్ఎస్టీ బ్లాక్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని తీసుకొని బీచ్ చరణ్ నిన్న ట్రైన్ లో రావడం జరిగింది. మన రైల్వే స్టేషన్ బయట అతన్ని వెయిట్ చేయమని కొండారెడ్డి అలాగే హర్షవర్ధన్ వీళ్ళు అతన్ని కలవడం జరిగింది. ఆ టైంలో మన ఈగిల్ యాజ్ వెల్ యాజ్ విశాఖపట్నం సిటీ టాస్క్ ఫోర్స్ జాయింట్ గా ఆపరేట్ చేసి వాళ్ళని ఎల్ఎస్డి స్విప్స్ తో రైట్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. సో ఇంకా మనకి సఫిషియంట్ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఉంది వీళ్ళందరినీ కనెక్ట్ చేయడానికి. సెంటన్ కోసం టీమ్స్ కూడా బయలుదేరాయి, అతన్ని కూడా పట్టుకున్నాం. ఇంకా వీళ్ళని మనం కస్టడీలోకి తీసుకొని ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇందులో, ఈ కొండారెడ్డి వెనుక ఎవరున్నారు, ఇంకా ఎంతమంది ఇతను ఎన్నిసార్లు ఇట్లా చేశాడు, ఎన్ని డ్రగ్స్ వైజాగ్ తీసుకొచ్చాడు, ఎవరున్నారు అవన్నీ కూడా మనం విచారించడం జరుగుతుంది. ఈ టోటల్ దీంట్లో ఎవరు ఉన్నా కానీ ఎంత స్థాయి వ్యక్తులు ఉన్నా కానీ ఉపేక్షించడం జరగదు. మొత్తం కూడా మనం ఆ రాకెట్ అంతా కూడా హ్యాండిల్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఏదైతే కృత నిశ్చయంలో ఉందో, ఏదైతే యువతని ఎస్పెషల్లీ ఈ మొత్తం మహమ్మారి నుంచి విడిపించే ప్రయత్నం చేస్తుందో దానికోసం డిపార్ట్మెంట్ కూడా కట్టుబడింది. నిన్న మీరందరూ కూడా చూశారు, 10,000కు పైగా గాంజాని డీజీ సార్ కూడా వచ్చి డెస్ట్రాయ్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా డీజీ సార్ కూడా చెప్పారు, దిస్ ఈజ్ లైక్ ఏ టెర్రరిజం, నార్కో టెర్రరిజం. మీరు చూసినట్లయితే ఆపరేషన్ స్టార్ట్